ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఖాళీ కాబోతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత చాలామంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. సంక్రాంతిలోపు మరికొందరు రాజీనామాలు చేయనున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. మరి సంక్రాంతి నాటికి వైసీపీ ఖాళీ కాబోతోందా? జగన్ ఆపిన నేతలు ఎందుకు వలసబాట పడుతున్నారు? వైసీపీ హయాంలో కీలక పదవులు చేపట్టిన నేతలు సైతం ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు ఏంటి? ఎందుకు నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ హీరోగా వెలుగొందారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు హీరో కాస్త జీరో కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. పార్టీలో పరిస్థితులు మళ్లీ మొదటికి రాబోతున్నాయా అనే సంకేతాలు కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం సమయంలో పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితిని చూడాల్సి వస్తుందా అనే సందేహం కలుగుతోంది. గత ఎన్నికల తర్వాత ఒక్కరుగా సీనియర్లు పార్టీని వీడారు. దీంతో వైసీపీలో చివరికి మిగిలేదెవరు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిన వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి క్రికెట్ టీం మాదిరి 11 మంది సభ్యులకే పరిమితమైంది. ఊహించని పరాజయంతో జగన్ సైతం కంగు తిన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ నుంచి జంపింగులు షురు అయ్యారు. పార్టీ ఓడిపోయాక అధికార పార్టీలోకి చేరికలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమే. కానీ జగన్కు నమ్మిన బంట్లు లెఫ్ట్ రైట్ హ్యాండులుగా ఉన్నోళ్లు జంపవుతుంటే అసలేం జరుగుతుందో తెలియక క్యాడర్ తలపట్టుకుంటోంది. నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ జంపింగులు ఆగడం లేదు. జగన్కు దగ్గరి బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం సంచలనంగా మారింది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి స్వయానా బావవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. పైగా వైసీపీకి జగన్కు బద్ధ రాజకీయ విరోధిగా పేరుపడ్డ జనసేనలో బాలినేని చేరడం గోరు చుట్టుపై రోకలిపోటు మాదిరి అయ్యింది జగన్కు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పార్టీ మారకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీని వీడవద్దంటూ బ్రతిమిలాడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్సభలో పార్టీకి 4 ఎంపీలున్నారు. మెజారిటీ రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నప్పటికీ వారిలో 3 రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు మిగిలిన రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడితే అక్కడ జీరో అయ్యే పరిస్థితి వస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2026లో మరో 3 స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. ఇప్పుడు కూడా కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. ఈ మధ్య ఎవరన్నా పార్టీ వీడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. క్యాడర్లో ధైర్యం నింపడానికి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నేతల్లో, కేడర్లో భరోసా నింపి వలసలను కట్టడి చేయడానికి ఈ పర్యటనలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండగా పరదాల చాటున పర్యటనలు జరిపి ఇప్పుడు జనాల మధ్యకొస్తే జనం ఎంత మేరకు నమ్ముతారని సందేహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త జగన్ని కలవాలంటే అసాధ్యమయ్యేది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకే అపాయింట్మెంట్ లభించేది కాదని ఇటీవల పార్టీని వీడిన నేతలు చెబుతున్నారు. అప్పుడు అలా వ్యవహరించి ఇప్పుడు క్యాడర్లో ధైర్యం నింపడానికి వస్తుంటే నమ్మే పరిస్థితి ఉండదని ఆ పార్టీ మాజీ నేతలు అంటున్నారు. అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు. తమ ప్రాంతంలోని సమస్యల గురించి సీఎంను కలుద్దామని వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులకు జగన్ అపాయింట్మెంట్ దొరికేది కాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించే నాటికే ఇంకొంతమంది పార్టీని వీడనున్నట్టు సమాచారం అందుతోంది. మేకతోటి సుచరిత, ధర్మాన ప్రసాదరావు, అదేవిధంగా గ్రంథి శ్రీను, తమ్మినేని సీతారాం లాంటి నేతలు
జగన్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ కు కుడిభుజం లాంటి సొంత మనుషులు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు కూడా బై బై చెప్పేసి వెళ్లిపోయారు. ఇదే విధంగా సంక్రాంతి నాటికి కీలక నేతలంతా జగన్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ జనంలోకి వెళ్లే నాటికి వైసీపీ ఖాళీ అవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ జనంలోకి వెళ్లినా ఆయన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో నాయకుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తప్పదని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్న 3 రాజ్యసభ సభ్యులు, నిన్న 2 ఎమ్మెల్సీలు, రేపు ఇక ఎమ్మెల్యేల వంతేనా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు టీడీపీ జనసేన గేట్లెత్తేయడంతో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇక మిగిలింది ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులే. అటు ఢిల్లీలో ఇటు గల్లీలో కూడా వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ టార్గెట్ అని తెలుస్తోంది. అందుకే ఎవరొచ్చినా సరే చేర్చుకోవడమే అన్నట్లుగా సీఎం చంద్రబాబు ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ బలోపేతానికి వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. గతంలో జనసేనను, పవన్ కళ్యాణ్ను చాలా తక్కువ భావంతో చూశారు వైసీపీ నేతలు. వ్యక్తిగత విషయాల జోలికి సైతం వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి వైసీపీని పెద్ద దెబ్బ కొట్టారు. ఇక వైసీపీ నేతలను చేర్చుకుని మరీ దెబ్బ కొడుతున్నారని సమాచారం. ఒకవేళ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఆఖరికి వైసీపీలో వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మిగులుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా ఇలాంటి దెబ్బలు వైసీపీకి కొత్తేమీ కాదని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో వైసీపీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.